హాయ్ వ్యూయర్స్, మీలో చాలా మంది ఫేస్ అవుతున్నటువంటి లక్షణము డాండ్రఫ్. డాండ్రఫ్ రావడానికి ఎన్నో రకాల కారణాలు ఏర్పడుతుంటాయి. వీటిని మనం సెబోరిక్ డెర్మటైటిస్ అంటాము. ఒక వ్యక్తికి డాండ్రఫ్ అధికంగా వస్తుందంటే చర్మానికి సంబంధించినటువంటి సీబం అనేటువంటి ఒక ఆయిల్ సెక్రెషన్ అత్యధికంగా ఉత్పత్తి అయినప్పుడు ఈ డాండ్రఫ్ అనేది వస్తుంది. డాండ్రఫ్ రావడానికి మనకు వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమండి. తలస్నానం రెగ్యులర్ గా చేయకపోయినా డాండ్రఫ్ వస్తుంది. అలాగే జుట్టు చివరిలో వెంట్రుకలు విరిగిపోయినట్టుగా చిక్కినట్టుగా ఉంటే కూడా మనకు డాండ్రఫ్ వస్తుంది. అంతేకాకుండా పోషకాహార లోపం కూడా డాండ్రఫ్ కనబడుతుంది. కొన్ని రకాల చర్మ వ్యాధుల్లో, ముఖ్యంగా సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధుల్లో కూడా తల భాగంలో డాండ్రఫ్ అధికంగా వస్తుంది. అయితే సోరియాసిస్ కి డాండ్రఫ్ కి ఒక వ్యత్యాసం ఉందండి. సాధారణ డాండ్రఫ్ ఏంటంటే దురద ఉండదు, సోరియాసిస్ లో దురద ఉంటుంది. ఇది ప్రత్యేకమైనటువంటి డిఫరెన్స్. ఈ ఒక్క డిఫరెన్స్ ద్వారా మనకు అది సోరియాసిసా డాండ్రఫా అనేది వెరీ క్లియర్ గా తెలుస్తుంది.